చింతకాయ 1 కేజీ తెచ్చుకున్నాము. దాన్ని మంచిగా ఇట్లా అంతా నారలు పుచ్చు అంతా తీసి మంచిగా క్లీన్ చేసాము. ఇప్పుడు మళ్ళీ ఒకసారి కడిగి నీట్గా ఆరబెట్టిన తర్వాత మంచిగా బట్టతో తుడిచి ఆ తర్వాత చింతకాయ ఉప్పు పచ్చిమిరపకాయలు వేసి రుబ్బి పెట్టుకుంటే చాలా బాగుంటుంది చింతకాయ పచ్చడి. ఇప్పుడు చేద్దామండి. ఇది మంచిగా క్లీన్గా కడిగి ఆరేసుకుందాము. చూస్తున్నారు కదా, చింతకాయ మొత్తం క్లీన్ చేసుకొని బాగా పిసికి కడిగి ఒక 5-6 టైమ్స్ ఆ తర్వాత ఇలా కాటన్ శారీలో మంచిగా గాలికి ఇట్లా ఆరబెట్టేసుకోవాలి. మంచిగా ఆరిపోవాలి. ఇది మంచిగా ఆరిపోయింది మన చింతకాయ. దీన్ని ఈ కాటన్ క్లాత్తో మంచిగా తుడుచుకోవాలి. వాటర్ లేకుండా తుడిచేసి పెట్టేశాను. ఇప్పుడు మనం మిర్చీలు కూడా తొడమలు తీసి తుడిచి పెట్టేసుకుందాం. పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా మంచిగా తొడమలు తీసి మంచిగా గాలికి ఆరబెట్టుకొని తుడిచి పెట్టుకోవాలి. ఈ మిరపకాయలు చింతకాయ కలిపి దంచుకుంటా ఉప్పు వేసుకోవాలి. మనం కొంచెమే పెడుతున్నాం కాబట్టి ఒకసారి దంచి ఉప్పు వేసి పెట్టుకుంటున్నాము. ఉప్పు కేజీకి 1/2 కేజీ కొంచెం ఎక్కువ టేస్ట్ చూసి వేసుకోవాలి. మిరపకాయలు కూడా మన టేస్ట్ అనుసారంగా 400 గ్రామ్స్ అయినా 1/2 కేజీ అయినా వేసుకోవచ్చు. మన తినేదాన్ని బట్టి, కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. ఇవి చింతకాయ పచ్చిమిరపకాయలు ఉప్పేసి కలిపి దంచి పెట్టుకోవాలి. ఇక మనం ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు మళ్ళీ కొంచెం తీసి కొంచెం ఆయిల్ వేసి పోపు చేసుకొని తినచ్చు. చూస్తున్నారు కదా, ఇది 1 కేజీ చింతకాయ, 400 గ్రామ్స్ పచ్చిమిర్చి, 1/2 కేజీ 300 గ్రామ్స్ ఉప్పు, ఇవన్నీ కలిపి కొంచెం పసుపు వేసి రుబ్బి పెట్టుకున్న చింతకాయ పచ్చడి. ఇది మనకు కావాల్సినప్పుడల్లా కొంచెం తీసుకొని అందులో ఎక్కువ పుల్లగా అనిపిస్తే కొంచెం నువ్వుల పొడైనా పల్లీల పొడైనా కలిపేసుకొని కాస్త పోపు వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని ఎల్లిపాయ అయినా లేకపోతే ఇంగువ అయినా వేసుకొని పోపు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నా చాలా బాగుంటుంది. చపాతీలోకైనా టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది పచ్చడి. చూస్తున్నారు కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మంచి కామెంట్స్ పెట్టండి. మా ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మా పచ్చడి ఎలా ఉందో చెప్పండి. నేను కొంచెం రుచి చూస్తే మంచిగా మిర్చి ఉప్పు అన్నీ సరిపోయాయి. మీరు కూడా చూసారు కదా, ఇలా రెడీ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.